డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏబిఎన్ ఆర్కేతో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా తయారైందంటే, ఏదో సినిమాలో వీడితో ఎందుకు పెట్టుకున్నావురా బాబోయ్ అని తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది అన్నట్టుగా తయారైంది ఈ రోజున. వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏబిఎన్ ఆర్కే మీద చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఎందుకు అనంటే తక్కువ అంచనా వేయటం. ఏమిటి ఇది పచ్చ మీడియానే కదా అనే ఒక చులకన భావం ఉండొచ్చు. లేదు, ఇక్కడ ఏబిఎన్ ఆర్కే దగ్గరే మనం గట్టిగా నివారించగలిగితే మావి గనుక ఇంకేం అడ్డంకులు ఉండకుండా మనం దాన్ని ప్రచారం చేసుకుంటా వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ ఏబిఎన్ ఆర్కే ఎంత గట్టిగా కొడతాడని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేకపోయాడు. దాదాపుగా వైసీపీ నాయకులైతే ముందుగానే ఊహించేసి ఆయనతోటి టచ్లోకి వెళ్ళి మా గురించి ఏం విషయాలు బయట పెట్టొద్దు బాబోయ్ నువ్వు అని ముందుగానే మాట్లాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదుగా. గతంలో ఏబిఎన్ ఆర్కే చెప్పినట్టే నేను అసలు మీ పత్రిక కూడా నేను చదవను అని చెప్పినట్టుగా ఆయన ఈ పత్రికలు చదవడు, వీళ్ళని లెక్క కూడా చేయడు అనుకోండి. అందుకని ఆయనే వీళ్ళతో టచ్లోకి వెళ్ళడు. కానీ మరి వైఎస్ షర్మిల అయితే ఏబిఎన్ ఆర్కే తోటి మంచి టచ్లోనే ఉంది. దాదాపుగా చాలా అంశాలు ఆవిడే కూడా చెప్పుండొచ్చు ఆ ఏబిఎన్ ఆర్కేకి. అలాగే వాళ్ళే చెప్పకపోయినా కానీ మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో చాలా అంశాలని ఒకదానికొకటి క్రోడీకరించుకుంటూ ఇన్ఫర్మేషన్ లాక్కుంటూ వెళ్తే చాలా బయటకు వస్తాయి. అలాంటి వాటిల్లోనే ఒకటి 25 సంవత్సరాల కిందట ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీస్లో జరిగిన అతి పెద్ద దారుణమైన ఇంటర్నల్ అంశం ఒకటి ఉంది. దాని గురించి బయట రావాల్సిన పరిస్థితి నాకు తీసుకొచ్చేటట్టున్నారు. దాన్ని కూడా నేనే బయట పెడతానేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేసుకోవటం నిన్న ఆర్కే కొత్త పలుకులో జరిగింది. కొత్త పలుకులో మావిగన్ గురించో వైసీపీ నాయకుల గురించో ఆయన ఏదైనా ఒక మాట అంటే మీడియాలో ఉన్న వాళ్ళని మరీ ఇంత గట్టిగా ప్రెషర్ చేయకూడదు. ఏబిఎన్ ఆఫీసుల ముందు, ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముందు ధర్నాలకు దిగి అసలు ఏబిఎన్ ఆర్కేని వేసేస్తాం అని కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ మాట్లాడి ఇప్పుడు తిరిగి బూమరాంగ్ అవటం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు. 25 సంవత్సరాల కిందట వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక విషయం ఏది, వైఎస్ఆర్ బ్రతికున్నప్పుడే అని. గతంలో మన కుండబద్దల్లో కూడా ఒక విషయం మనం ముందుగానే బయట పెట్టాం. వివేకానంద రెడ్డిని కడప ఎంపీ సీటు కోసం ఆయన చెంప మీద కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది పెడితే అప్పట్లో వైసీపీ నాయకులు ఎగిరెగిరి పడ్డారు. కానీ తర్వాత ఏమైంది, దాన్ని స్వయాన సునీతారెడ్డే బయటకు వచ్చి షర్మిలారెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ధృవీకరించారు కూడా. అప్పుడు జరిగిన అంశాలన్నింటినీ కూలంకషంగా ఈ ఏబిఎన్ ఆర్కేతో ఇంటర్వ్యూలోనే సునీతారెడ్డి బయటకు చెప్పింది ఆ విషయాలన్నీ. అంటే దాదాపుగా ఆయన చేసిన పని వాస్తవం అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా. ఇలాగనే చాలా అంశాలు బయటకు వస్తాయి. ఆ రోజుల్లో మరి రోసయ్య గారు చెప్పినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి దాడి తట్టుకోలేకపోతున్నావు, అసలు నువ్వు ఈ హైదరాబాద్లో నాకు కనిపించబాకు, నువ్వు బెంగళూరులో ఉండు అని అన్నాడు. చానాళ్ళు ఆయన బెంగళూరులోనే ఉంచారు అనే సంగతిని కూడా రోసయ్య గారు అన్యాపదేశంగా బయటపెట్టారు దాన్ని. కానీ ఆ రోజుల్లో జరిగిన సంగతి ఏమిటి అని అంటే, విజయసాయి రెడ్డి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టయానికి వైఎస్ఆర్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టయానికి కనపడితే ఆయనకి ఎక్కడ లేని తేళ్లు జెర్లు బాకినట్టు ఒంటి మీద కనపడిపోవటం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అర్జెంటుగా మీరు రాజీనామా చేసి నన్ను సీఎం చేయమని పట్టుబట్టి కూర్చుంటున్నాడు, విజయమ్మ కూడా దానికి సపోర్ట్ చేసి మరి వైఎస్ఆర్ని ఇబ్బంది పడుతుంది అని కొన్ని పుకార్లు కూడా బయటకు వచ్చాయి. మరి రోసయ్య గారు కొంతవరకే చెప్పినా ఆ తర్వాత ఉన్న బ్లాంక్ని ఫిల్ చేసుకుంటానికి చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఆ రోజు నుంచే అసలు ఈ సీఎం సీటు మీద జగన్మోహన్ రెడ్డి కన్నేసి ఉన్నాడనేది కానీ, వైఎస్ఆర్ని నువ్వు అర్జెంటుగా నువ్వు దాన్ని రాజీనామా చేసేసి నువ్వు మా సీఎం సీటు నాకు అప్పచెప్పు అని. ఆ సమయంలోనే కాదు అని ఎంపీ కన్నా వెళ్ళటానికి ఈయన చేసి వివేకానంద రెడ్డి కడప ఎంపీగా ఉన్నాడు కాబట్టి రాజీనామా చేయమని ఒత్తిడి చేసి ఆయన్ని చంప మీద కొట్టాడనేది అప్పట్లో జరిగిన వ్యవహారం ఇదంతా. ఇక ఆ సమయంలోనే కదా మరి వైఎస్ఆర్ ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనే ప్రశ్న అచ్చెన్నాయుడు మొన్న లేవనెత్తాడు. అందరి సంతకాలు తీసుకోవటం, ఆ సంతకాలు మేము అందరం పెట్టామని కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళందరూ ధృవీకరించటం, వీళ్ళందరూ చేసిన పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుగా చేసిన ఆ పని ధృవీకరిస్తూ ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ బ్రతికున్న సమయంలోనే
ఆయన్ని రాజీనామా చేసి నన్ను సీఎం చేయమని జగన్మోహన్ రెడ్డి బాగా ఒత్తిడి చేస్తుంటేనే అసలు బెంగళూరు పంపించేసింది అనేది కూడా ఇప్పుడు దాదాపుగా ధృవీకరణ అవుతున్నట్టుగానే కనపడుతోంది. అవటానికి అది పుకారే అయినప్పటికీ ఇలాంటివన్నీ కదా మరి ఏబిఎన్ ఆర్కే కూడా ఈ రోజున బయట పెడతానంటుంది. 25 సంవత్సరాల కిందట జరిగిన అంతర్గత వ్యవహారం, కుటుంబంలో జరిగిన అతిపెద్ద దారుణమైన సంఘటన, దాని గురించి బయట పెడతానని నిన్న ఆర్కే చెప్పగానే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఏ స్టేట్మెంట్ కానీ మరి ఎక్స్లో పోస్ట్ కానీ ఏం పెట్టలేకపోయాడు. ఇక దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోళ్ళన్నీ మూతలు పడ్డట్టు అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటే మరి మన పరిస్థితి ఏమిటి అని. ఆల్రెడీ కొంతమంది నాయకులు అనుమానం ఉన్నోళ్ళు ఆయనతో టచ్లోకి వెళ్ళి ఆయనతో ముందుగానే మాట్లాడేసుకొని ఒకవేళ మేము మీ గురించి మాట్లాడినా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవద్దని అండర్స్టాండింగ్ కుదిరి చేసుకున్నారు. ఒక పక్కన ఇది ఇలా ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక పత్రిక ఛానల్ దీన్ని మరి కేంద్రంలో ఉన్న నాయకులు మాత్రం ఎందుకు వదులుకుంటారు? వాళ్ళు కూడా ఏబిఎన్ ఆర్కేకి సపోర్ట్ చేసే విధంగా కనపడుతోంది. దీనిపైన ఇట్లాంటి వ్యవహారాలన్నీ చూసిన తర్వాతనే కదా చంద్రబాబు నాయుడు కూడా మొన్న చెప్పింది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం నాకు ఒక్క సెకండ్ పని, అంతకు మించి ఎక్కువ కూడా ఏం ఉండదు. కాకపోతే ఏం జరుగుతుంది దాన్ని అలా చేయటం మూలాన? దానివల్ల ఉపయోగం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరంలో ఉంటే ఇప్పుడు ఆయన జైలుకి పంపించాలి, ఆయన మీద కక్ష సాధించుకోవాలని నాకు ఉండదు కదా. రాష్ట్రమే నాకు ప్రాధాన్యం కాబట్టి ఈ రాష్ట్రం యొక్క బాగోగుల కోసం నేను చాలా విషయాలను పక్కన పెడుతున్నానని ఆయన సుస్పష్టంగా చెప్పినట్టు అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అలా కాదు. చివరికి చంద్రబాబు నాయుడినే 52 రోజులు జైలులో పెట్టించి మరి ఏమి సాధించాడు అంటే 11 సీట్లకి పడిపోవటం అనేది కనపడతా ఉంది. ఏ బీజేపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ ఆయన చేసిన ప్రతి దాష్టికాలని, లేకపోతే అప్పుల్ని, లేదు అమరావతిని చంపేయడానికి ఆయన వేసుకున్న మార్గాల్ని, వీటన్నిటిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో 24 ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసుకొని ఉన్న ఫలానా జగన్మోహన్ రెడ్డిని అక్కడ వదిలేసి చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ జట్టు కట్టుకోవటం మూలానే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ కూడా ఉండగలిగిందనేది సుస్పష్టంగా కనపడుతుంది. దాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి ఏదన్నా మంచి చేద్దామని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, వైసీపీ నాయకులను లోపల పెట్టాలి అని. మరి ఏపీ హైకోర్టు కూడా మొన్న సీరియస్ అయింది అని అంటే, గతంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ విశృంఖలమైన నానాజాతి సమితిలాగా ఈ పోస్టులన్నీ పెడితే దాంట్లో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడినే లకారాలతో తిట్టిన ఊరుకొని ఉంటే మరి అంబటి రాంబాబు ఇంకా తెచ్చిపోతాడు కదా ఈ రోజుకి. అందుకని ఆయన కూడా అరెస్ట్ చేయాల్సిన పని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గురించి అటు టీడీపీ ఎంత ఆలోచిస్తుందో ఆలోచించట్లేదో తెలియదు, కానీ ఏబిఎన్ ఆర్కే మాత్రం గట్టిగానే తగులుకున్నాడు. ఆయన్ని ఇంకా ప్రజా కోర్టులో ఇంకా డౌన్ఫాల్ చేయటానికి ఈ మావిగన్ అనే అంశాన్ని నేను ఎత్తుకుని ఏబిఎన్ ఆర్కే తోటి ఎందుకు పెట్టుకున్నాను రా బాబోయ్ అనుకునేటట్టుగా పరిస్థితి తయారైంది. మరి ఇక ఇలాంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఇక ముందు ఏం ప్లాన్లు వేస్తారు, ఏం మాట్లాడతారు అనేది ఇక కాలమే నిర్ణయించాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.